యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వసత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్మని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే, దావీదుని శత్రు సమూహము తను తరుముచున్నప్పుడు ఆ శత్రు సమూహం నుంచి విడిపించడానికి దేవుణ్ణి ఈ ప్రార్థన ద్వారా అడుగుతున్నాడు అనమాట. అంటే దావీదు శత్రువులు తోడుతున్నారని భయపడలేదు, దావీదు వెనక్కి తిరగలేదు. కానీ దావీదుకు వచ్చిన ఇబ్బంది నుంచి, దావీదుకు వచ్చిన కష్టాన్ని దేవునికి అడుగుచు, ఇదిగో యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు చెవియొగ్గుమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దావీదుకి గొప్ప ప్రతిఫలం దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము కూడా మనకు వచ్చిన ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, మనకి ఏదైతే వచ్చినా మనం ప్రార్థన ద్వారా దేవుడిని అడిగినట్టయితే దేవుడు మనకున్న ఇబ్బందుల్ని, మనకున్న పరిస్థితుల్ని మార్చగల సమృద్ధుడు మన దేవుడు. అంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం అడిగితే దేవుడు కంపల్సరిగా ప్రతిఫలం మనకి దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దీవించును గాక.